ఎంత దురదృష్టం అంటే ఒక పక్కన ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఎక్కడ కూడా గలాటాలు జరగకుండా చూసుకోవడం జరిగిందని చెప్పి మేము మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈరోజు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే ఆయన గాంధీజీ తర్వాత ఆలగడ్డలో ఆయనే అని చెప్పి అనుకొని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన మర్చిపోయి పాపం వయసు అయిపోయింది కాబట్టి ఆయన మర్చిపోయినట్టున్నాడు. రుద్రవరంలో వాళ్ళ వల్లనే ఒక పెద్ద గొడవ జరగడానికి ముఖ్య కారణం కూడా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఆయన కొడుకు, ఆయన కుటుంబ సభ్యులు, మిగతా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసి ట్రాప్ చేసి మరి రుద్రవరంలో హెడ్ క్వార్టర్స్లో గలాటా చేయాలి, పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలి, బయటికి ప్రజలు వచ్చి ఓట్లు వేయకూడదని చెప్పి ఒక ఆలోచనతో రాళ్ళు, సీసాలు, గాజు పెంకులు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు రావు కదా, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు బండిలో ఎంచి వాళ్ళ వెహికల్లో ఎంచి అవన్నీ తీసి వేస్తున్న స్పష్టంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ వెహికల్లో గాజు పెంకలు, గాజులు, సీసాలు, రాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అని గాంధీజీ గారిని అడుగుతున్నాం మేము ఈరోజు. మరి ఏ గాంధీజీ, ఆలగడ్డకి గాంధీజీ ఈరోజు ఏ గొడవల గురించి మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో, ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ వీళ్ళు మాత్రం గొడవలు చేయొచ్చంట. ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ వీళ్ళు మాత్రం గాజు పెంకలు, గాజు గ్లాసులు, తర్వాత రాళ్ళు పెట్టుకుని కార్లలో తిరగచ్చంట. ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట, ఈసీ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం క్యాండిడేట్ వెనుక 2 బండ్లు ఉండాలంటే వీళ్ళు 10 బండ్లు పెట్టుకొని తిరుగుతారంట. ఒక్కొక్క బండ్లో 10 మందిని కుక్కుని పక్క తాలూకా నుంచి మనుషులను తీసుకొచ్చి వీళ్ళు తిప్పుకుంటున్నారు. ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ ఎరుగుడు దించి మనుషులు దింపుకుంటారంట ఆ టౌన్లోకి. కానీ ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన ఇంకా ఈ 5 సంవత్సరాలు నిద్రపోయి ఇంకా లేచినట్టుగా లేరు, ఇంకా కలలు కంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గంగుల ప్రభాకర్ రెడ్డి గారు బౌన్సర్లను తెచ్చినామంట, బౌన్సర్లను తెచ్చి ఆలగడ్డలో మేమేదో సృష్టించినామంట, గలాటాలు సృష్టిస్తున్నామంట, లేకపోతే ఏదో ఒక క్రియేట్ చేస్తున్నామని చెప్పి మన ఆలగడ్డ గాంధీజీ గారు మాట్లాడుతున్నారు. నిజంగంటే నేను ఆలగడ్డ గాంధీజీ గారు అయిన గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఆలగడ్డలో నేను పోలింగ్ రోజు బయట తిరుగుతున్నప్పుడు కానీ, నేను కానీ, నా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కావచ్చు, లేకపోతే నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా భర్త కావచ్చు, మేము బయటకు తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క బౌన్సర్ అయినా, ఏ ఒక్కడైనా ఎవరి కంటికన్నా కనిపించినారా?